పిల్లలు, బైబిల్ కథ చెప్తాను విందామా? మన సృష్టి ఎలా జరిగిందో ఒక కథ చెప్తాను వినండి. భూమి మీద సృష్టి ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. భూమి మీద జీవరాశులు అసలు లేవు. అంతా చీకటిమయంగా ఉంది. పరవళ్ళు తొక్కుతున్న నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నాయి. దేవుని శక్తి ఆ నీళ్ల మీద కదులుతూ ఉంది. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అది చూసి ఆయన చాలా సంతోషించాడు. అప్పుడు ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. వెలుగుకి పగలు అని, చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు. రాత్రి గడిచి తెల్లవారింది. అది మొదటి రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, ఆకాశం కలుగునుగాక అని. అది అలాగే జరిగింది. దేవుడు ఆకాశాన్ని చేశాడు. రాత్రి గడిచి ఉదయమైంది. అది రెండో రోజు. అప్పుడు దేవుడు ఆకాశం కింద ఉన్న నీరంతా ఒక చోటికి వచ్చి నేల కలిగించునుగాక అని అన్నాడు. అది అలాగే జరిగింది. అప్పుడు ఆయన నేలకు భూమి అని, నీళ్లకు సముద్రమని పేరు పెట్టాడు. అది దేవునికి సంతోషం కలిగించింది. అప్పుడు అన్ని రకాల మొక్కలన్నీ, ధాన్యపు గింజలన్నీ, వాటిని మరికొన్ని పళ్ళు ఇచ్చే వాటిని భూమి మీద మొలుచునుగాక అని అన్నాడు. అలాగే జరిగింది. ఇది దేవునికి ఆనందం కలిగించింది. రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది. అది మూడో రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, పగలని రాత్రిని వేరు చేయడానికి, ఆకాశంలో జ్యోతులు కలిగి భూమికి వెలుగు ఇవ్వటానికి అవి ఆకాశంలో ప్రకాశించాలి అని, రోజుల్ని, ఋతువుల్ని, సంవత్సరాల్ని కూడా సూచించాలి. అలాగే జరిగింది. రాత్రి గడిచి తెల్లవారింది. అది నాలుగో రోజు. అలా ఇప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నీటిలో రకరకాల జీవరాశులు, వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక. అది అలాగే జరిగింది. దేవునికి సంతోషం కలిగింది. సముద్రంలో ఉన్న ప్రతి జీవికి, ఆకాశంలో ఎగిరే పక్షులకు వాటి పోలికల్లోనే పిల్లలు కూడా పుట్టాయి. వాటికి శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుని కోరిక. మళ్ళీ రాత్రి గడిచి తెల్లవారింది. అది ఐదో రోజు. ఇలా దేవుడు అన్ని రకాల జంతువుల్ని చేసి వాటిని సంతోషించాడు. తరువాత దేవుడు, మనం మనుషుల్ని చేద్దాం, వారు మనలా ఉంటారు, వారికి చేపలు, పక్షుల మీద అధికారం ఉంటుంది. అంతేకాక జంతువులన్నిటి మీద, అంటే పెద్ద, చిన్న, సాధు, క్రూర జంతువులు అనే తేడా లేకుండా అన్నిటి మీద వారికి అధికారం ఉంటుంది అన్నాడు. తనలాగే ఉండేటట్లు మనుషుల్ని చేశాడు. వారిని స్త్రీ పురుషులుగా చేశాడు. ప్రభువు వారిని దీవించి ఇలా అన్నాడు, మీరు అనేక మంది పిల్లల్ని కనండి. వారు భూమి మీద అంతగా జీవిస్తూ దానిని జాగ్రత్తగా చూడాలి. నేను మిమ్మల్ని చేపలు, పక్షులు, అన్ని రకాల జంతువుల మీద అధికారులుగా ఉంచుతున్నాను. మీరు తినడానికి రకరకాల ధాన్యాల్ని, పళ్ళను ఇచ్చాను. అలాగే జంతువులకు, పక్షులకు గడ్డి, ఆకులు ఆహారంగా ఉన్నాయి. ఇది అలాగే జరిగింది. దేవుడు తాను చేసినదంతా చూసి సంతోషించాడు. రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది. అది ఆరో రోజు. ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది. ఏడో రోజు వచ్చేసరికి చేయాల్సిందంతా పూర్తి చేసి ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఆ ఏడో రోజును దీవించి దాన్ని విశ్రాంతి దినంగా ఏర్పరిచాడు. ప్రభువైన దేవుడు ఏదేను అనే స్థలంలో ఒక తోటను వేసి దానిలో ఆయన చేసిన మనిషిని ఉంచాడు. అందులో మంచి పళ్ళునిచ్చే రకరకాల అందమైన చెట్లు వేశాడు. అంతేకాక తోట మధ్యలో జీవం ఇచ్చే చెట్టు ఒకటి, మంచి చెడ్డలు తెలిపే చెట్టు మరొకటి మొలిపించాడు. ప్రభువైన దేవుడు ఏదేను తోటలో చూసుకోవడానికి మనిషిని అందులో ఉంచాడు. దేవుడు అతనితో, నీవు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినవచ్చు, కానీ మంచి చెడ్డలు తెలుసుకోవడానికి సహాయపడే చెట్టు మాత్రం తినవద్దు. అది తింటే నీవు తప్పనిసరిగా చనిపోతావు అని హెచ్చరించాడు. ఇది మొదటి మనిషి ఆదాము, అతని భార్య హవ్వ.